ఇవాళైతే బుగ్గ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేమైతే కాగజ్ల నుంచి వచ్చాం. ఇప్పుడు ఆసిఫాబాద్ రంకా గ్రాండ్లో ఫుడ్ తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం చేయలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత నడవాల్సి ఉంటుంది. దాదాపు 2-3 కిలోమీటర్స్ నడవాలి వాకింగ్. కాబట్టి ఫుడ్ పార్సల్ తీసుకెళ్తున్నాం. బుగ్గా వాటర్ ఫాల్ మేము కూడా ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం. పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ వాంకిట్ నుంచి లోపలికి దూరం నడవాలి. నడిచిన తర్వాత అసలు అది ఎట్లుంటుందో కూడా తెలియదు. ఏం తెలియకుండానే గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వెళ్తున్నాం. కాబట్టి అది ఏం చేస్తుందో చూడాలి. గైస్, మీరు కూడా ఎప్పటి నుంచో మేము వాటర్ ఫాల్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ వాటర్ ఫాల్ వీడియో ఈరోజు రికార్డ్ చేస్తున్నాం. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒక విషయం చెప్పాలి కదా, మేము వీడియోలు బాగానే తీస్తున్నా కానీ మా పేర్లు చెప్పలేదు. ఈయన పేరు సాయి కుమార్, నా పేరు సాయి కృష్ణ, మనోడి పేరు కార్తిక్. మనోడిదే ఛానల్ కార్తిక్ బ్లాగ్స్. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఎట్లా ఉండాలి మీకు, ఎట్లా ఇంకా వీడియోస్ ఎట్లా అవసరమో కూడా కామెంట్ పెట్టండి. మీరు అనుకున్నట్టుగా, మీరు చెప్పినట్టుగా ఆ వీడియోస్ తీయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం గాయస్. కాబట్టి ఇప్పుడు మనం వాటర్ ఫాల్కి బయలుదేరుదాం. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మేమైతే కాగజ్ నగర్ నుంచి వెళ్తున్నాం. కాగజ్ నగర్ టు ఆసిఫాబాద్. మీరు ఒకవేళ బెల్లంపల్లి లేదా మంచిర్యాల నుంచి వెళ్తున్నట్టయితే మీరున్న లొకేషన్ కాడికి వెళ్ళి ఆసిఫాబాద్ అయితే సెర్చ్ చేయండి. డైరెక్ట్ ఆసిఫాబాద్ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఆసిఫాబాద్ లోపల పోవాల్సిన పని లేదు. ఆసిఫాబాద్ ఎంట్రన్స్ నుంచి ఇటు సైడ్ రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఇది వాంకిడి టోల్ గేట్ రోడ్. అటు సైడ్ అయితే పోవాలి. టోల్ గేట్ దగ్గరికి పోయిన తర్వాత టోల్ గేట్ దాటిపోవాల్సిన పని లేదు. టోల్ గేట్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ అయితే పోవాలి. అదే కమానా రోడ్. వాంకిడి సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ అది ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్గా కమానా విలేజ్ 3 km అయితే ఉంటుంది. కమానా విలేజ్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ అయితే తీసుకోండి. అక్కడికి వెళ్ళి చక్కగా 1.5 km పోతే అంబేద్కర్ స్టాచ్యూ కనబడుతుంది. అక్కడికి వెళ్ళి రైట్ తీసుకోండి. ఇక్కడికి వెళ్ళి చక్కగా 9 కిలోమీటర్లు అయితే పోవాల్సి ఉంటుంది. మేము కూడా గూగుల్ మ్యాప్ని యూజ్ చేసుకొని పోతున్నాం. అది ఇంత తప్పుగా చూపించింది అనుకో, అంతే ఇక సంగతి మొత్తం వేస్ట్ అయిపోతుంది. 4 km మెయిన్ రోడ్ దాటిన తర్వాత రిమైనింగ్ 5 km అయితే మొత్తం ఘాట్ రోడే ఉంటుంది. మేమైతే ముగ్గురం వెళ్తున్నాం ఒకటే బైక్ పైన. పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఘాట్ రోడ్ కదా, మొత్తం స్కిడ్ అవుతుంది బైక్. అట్లా కొంచెం దూరం ముంగడికి వెళ్ళిన తర్వాత ఒక వాగు అయితే వస్తుంది. ఆ వాగులో ఒక అంకుల్ బైక్ అయితే దిగబడింది. ఆ అంకుల్ కొంచెం సేపు ట్రై చేశాడు కానీ వెళ్ళలేబండి. తర్వాత శాన్ అయితే పోయి హెల్ప్ చేసిండు. మొత్తానికి ఇద్దరు కలిసి అయితే బండిని బయటికి తీసిండు. మన బండికి అయితే అంత ఇబ్బంది ఏం లేదు, సింపుల్గానే వచ్చేసింది బయటికి. మొత్తానికైతే ఇక్కడ ఈ చిన్నవాగా అయితే దాటేసినాం. అంత ఇబ్బంది ఏం కాలే మా బండి వెళ్ళడానికి. కానీ మాకంటే ముందు ఒక అన్న బండి చూపించిన కదా, అది బాగా దిగబడ్డది, బాగా అయింది. లాస్ట్ ఫైనల్ అయితే మా అన్న అయితే వెళ్ళి దాన్ని తీసిండు బయటికి. చూద్దాం మరి ముంగటి ఇంకెంత ఉంటుందో తోవా. గాయస్ చూడండి, ఇది వాగు దాటి కొంచెం ముంగడికి వచ్చినాం లేదో, ఈ శ్మశాన వాటిక దగ్గర ఇదిగోండి ఎంత బురద ఉంది చూడండి. ఇక్కడికి వెళ్ళి అప్రాక్సిమేట్ ఇంకో 2.5 km ఉంటుంది. అది నడుచుకుంటూ పోవాలి. బండిని అయితే ఇదిగోండి ఇక్కడ పార్క్ చేసినాం. ఇక్కడికి వెళ్ళి అదిగోండి అన్న నడుచుకుంటూ పోతుండే కదా, అట్లా నడుచుకుంటూ పోవాలి. ఇక 3 km దగ్గర చూద్దాం మరి ముంగటి ఇంకెంత ఉంటుందో తో. ఇట్లనే ఉన్నా అనుకున్నట్టే అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి బండి నీటి తీసుకొచ్చినా కూడా బాగా ఇబ్బంది అయ్యేది. ఇటు కూడా అంతా బురదే ఉంది. ఇట్లా అక్కడ లొకేషన్కి ఏరుకునే దాకా కూడా ఇట్లానే ఉంటుంది అట. ఇంతకుముందు ఒక అంకుల్ చెప్పింది సేన్ అయినా. ఇట్లా కొంచెం ముంగడికి పోతే పక్కడి కూడా విలేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక పెరడ్లో దిష్టి బొమ్మ అయితే పెట్టాలి. ఇది ఇలా పెరడ్కి దిష్టి తగలకుండా, లేకుంటే మన పక్షులు వచ్చి వీళ్ళు వేసినటువంటి పంటను పక్షులు పాడేయకుండా ఉండడానికి అయితే యూజ్ అవుతుంది. గైస్, మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్కి ఒక 2 kilometers దూరంలో ఉన్నాము. వాటర్ ఫాల్ దగ్గర వచ్చే చివరి విలేజ్ ఇది. దీని పేరు పకిడిగూడ. ఇది వాంకిడి మండల్ కిందకి వస్తుంది. చాలా కష్టపడుతూ ఒక 1 kilometer అయితే నడిచాము. ఇంకొక 2 kilometers నడవాలి. బైక్ తీసుకొస్తే గింట చాలా ఇబ్బంది అవుతుండే. కాబట్టి ఇంకా 2 kilometers నడవాలి. మొత్తం ఫారెస్ట్లో నడవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం ట్రెక్కింగ్ అనే చెప్పాలి. లెట్స్ సీ. ఒక 1/2 kilometer నడిచిన తర్వాత వెనకాల ఒక లోయ కనబడుతుంది కదా, లోయ దాటి అయితే వెళ్ళాలి. ఈ ఊరి పేరు వచ్చేసి పకిడిగూడ.
అండ్ ముంగట ఇంకా ఇట్లానే లోయలు ఉన్నాయట, చూద్దాం మరెన్ని ఉన్నాయి. హాయ్ గాయ్స్, ఇది సర్కపల్లి ఊరు. రోడ్డు మధ్యలో స్తంభాన్ని వేశారు. అంటే రోడ్లు వేసేటోళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, కరెంట్ రోడ్ డ్యూటీ వాడు చేశారు. ఎవడి తప్పిది, ప్రజలు అనుభవించాలి. గాయ్స్, ఇది సర్కేపల్లి. ఇందాక చెప్పాను కదా లాస్ట్ టూర్ అని, అది కాదు. ఇది సర్కేపల్లి లాస్ట్ టూర్. మేము ఎప్పుడు రాలే కాబట్టి అంత తెలీదు. సో ఆ సర్కేపల్లి లక్కిడి కూడా నుంచి ఇక్కడ జస్ట్ ఒక 500 మీటర్స్. అక్కడ నుంచి అంటే ఇది లాస్ట్ టూర్ సర్కేపల్లి. ఇక్కడ నుంచి ఇంకొక 4, ఇక్కడ వేరే వాళ్ళని అడిగితే ఒక 4 చైన్లు దాటితే వస్తుందని చెప్పారు. అంటే ఇక్కడైతే 1 కిలోమీటర్ చూపిస్తుంది. వెళ్దాం గైస్. అయితే ఇంకా దారుణంగా ఉంది. అదిగోండి ఇక్కడ సోలార్ వైర్ పెట్టి ఉంది, తెలియక మావాడైతే తలిగిండు, షాక్ కొట్టిందట. చూడండి మొత్తం బురదే ఉంది. ఇట్లా నడుచుకుంటూ అక్కడికి పోవాలి. పడతావరా, జాగ్రత్త. ఇట్లా నడుచుకుంటే కొంచెం ముంగడికి వెళ్తే ఒక మంచి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ వెళ్ళే దారిలో ఇదైతే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఒక మేకని ఇలా రివర్స్లో ఏలాడ తీసి కట్టారు చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇట్లయితే నడుచుకుంటూ ఎక్కాలి పైనకి. చాలా కష్టమే ఎక్కుడు, మొత్తం బండలే ఉన్నాయి. రోడ్ అయితే కన్ఫ్యూజ్ అయింది. రోడ్ అయితే ఇది కాదు, సగం గుట్ట ఎక్కినాం. అండ్ మావాడైతే చూడండి, సాయిగాడు తెలుసు కదా, ఫుల్ అలసిపోయిండు పెద్ద మనిషి. ఎట్లాడో ఒకటినో చూడాలి. వాటర్ పడే సౌండ్ అని బట్టి వెళ్తున్నాం ఆ డైరెక్షన్కి. ఇటు సైడ్ అయినా ఉందో లేదో చూడాలి. ఇప్పటికి అటు సైడ్ వెనకాల సైడ్ వెళ్ళినాం, గుట్ట పైనకి కూడా ఎక్కినాం. అయితే ఇటు సైడ్ వెళ్తున్నాం. ఈ వాటర్ సౌండ్ వస్తుంది అయితే దాన్ని పట్టుకొని చూడాలి. మరి ఇటు సైడ్ అయినా ఉందా లేకుంటే ఇంకా వేరే సైడ్. చూపెట్టినా కదా, గుట్టెక్కి ముంగడికి వెళ్ళి రైట్ సైడ్ ఉంటుంది. మేమైతే స్ట్రేట్ పోయినాం. మీరు గిట్ల ఒకవేళ అయితే స్ట్రేట్ అయితే వెళ్ళకండి. అక్కడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అయితే ఒక తోవ కనబడుతుంది, ఆ తోవ పట్టుకొని వచ్చాయండి. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బండలు అయితే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఈ బండల వెనకాల వచ్చేసి ఇదిగోండి వాటర్ ఫాల్. గాయస్ మావాడైతే చూడండి ఉయ్యాలు ఊగుతుండు. దా కింద పడతావుదా. గాయస్ నానా తంటాల వాడి లొకేషన్కి అయితే రీచ్ అయినాం. ఇక్కడ చూడడానికి అయితే వాటర్ ఫాల్ మామూలుగా లేదు, చాలా బాగుంది. మొత్తం 4-5 స్టెప్లు అయితే ఉంది. ఇక్కడ అక్కడ అండ్ ఆ పైన ఇంకొక బండ పైనకి వెళ్ళి అయితే అక్కడ వాటర్ పడుతున్నాయి. అక్కడికి కూడా ఎక్కి చూద్దాం ఎట్లుందో. గాయస్, ఇది బుగ్గా వాటర్ ఫాల్. ఇది వాంకిడి నుంచి లోపలికి వస్తే ఉంటుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసే దానికంటే చాలా బాగుంది గాయస్. ఎట్లా అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి బండలపై నుంచి ఒక్కొక్క స్టెప్ వాటర్ పడుకుంటూ వస్తున్నాయి. ఎంత బాగుందంటే కొమరంభీం జిల్లాలో ది బెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అంటే లోపలికి ఉండడం వల్ల, నడవడం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది రావడం కూడా, అంటే జనాలు కూడా తక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు. అంటే నీట్గా ఉంది వాటర్ ఫాల్, చాలా నీట్గా ఉంది. వాటర్ కూడా చాలా బాగుంది. అదే కాకుండా ఆ వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా, దాని పైన కూడా ఇంకొక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉందంట. కానీ అది ఎక్కేలాగా లేదు, చాలా స్ట్రైట్గా ఉంది. కాబట్టి వాటర్ ఫాల్ ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా రావాలి. ఒక 3 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాలి గాయస్. కంపల్సరీ ఆ ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ కొమరంభీం జిల్లాలో సప్తగుండాలు కావచ్చు, మిగతా జోడేఘాట్ వాటర్ ఫాల్ కావచ్చు, ఇవి కూడా వీడియోలు తీస్తాం. కాబట్టి ఈ వీడియోని అయితే చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా వీలు చూసుకొని రండి గాయస్. థ్యాంక్ యూ. గైస్, ఫైనల్లీ మా బుగ్గా వాటర్ ఫాల్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. వీడియో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాం గైస్. వాటర్ మాత్రం చాలా ఎత్తు నుండి పడ్డాయి. మీరు కూడా ఖచ్చితంగా మన జిల్లాలో వాటర్ ఫాల్స్ రావాలనుకుంటే బుగ్గా వాటర్ ఫాల్ మాత్రం మిస్ చేసుకోకండి. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా మిస్ చేసుకోకండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.